అయినా నన్ను ఎవరు వీడియో తీసుకోవట్లేదు, ఫోటోలు తీసుకోవట్లేదు సార్. ఫస్ట్ ఆ సెల్ఫీ కూడా ఆపమ్మా. ఎవరు వస్తున్నా? ఏమ్మా బాబు పర్వాలేదు పర్వాలేదా? ఏంటమ్మా ఏంటమ్మా సరే కూర్చుందా కంగారు కూర్చుందా. సార్ మీరు వీడియోలు భలే చేస్తారు సార్. మేము రోజు చూస్తూనే ఉంటాము, లైక్ కొడుతూనే ఉంటాం సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏం కావాలి చెప్పమా. ఏం లేదు సార్, మీ ఇన్స్పెక్టర్ తో నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను సార్. నా ఇన్స్పెక్టర్తో? నాకు కానిస్టేబులే తెలియదు, ఇన్స్పెక్టర్ ఎవరబ్బా? అదే సార్, మీ స్ఫూర్తితో ఛానల్ పెట్టాను. ఏంటే స్ఫూర్తి? స్ఫూర్తి స్ఫూర్తి ఏంటబ్బా? స్ఫూర్తి? అదే సార్, స్ఫూర్తి. అదే ఓకే ఓకే. మీరు కూడా మంచిగా వీడియోస్ తీసి మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి? సబ్స్క్రైబర్ నాతో ఫోటో తీసుకోవట్లేదు సార్. ఓహో అదే. మా జనాలకి మీ వీడియోస్ గా నచ్చాయనుకో, ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా ఫోటోలు తీసుకుంటాను. ఏం కంగారు పడదు, నేనున్నా కదా, ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? చాలా థ్యాంక్స్ సార్. ఏదే ఫోన్ ఇవ్వండి, ఏ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి చూస్తాను. ఏంది మా అసలు వీడియోస్ లేవు? నన్ను ఫోటో తీసుకోవాలంటే వీడియోస్ ఉండాలా సార్? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏ ఊరు తల్లి మీదే? మా ఊరా మెంటల్ పాలెం సార్. ఏదో తేడాగా ఉందేంటి? అంత దూరం నుంచి వచ్చేది ఇక్కడికే నాకు మెంటల్ ఎక్కించడానికే. సారు ఫోటో ఛానల్ పెట్టగానే ఫొటోస్ తీసుకోరు నాన్న, ఛానల్లో మనం వీడియోస్ పెట్టాలి. ఓకేనా? నువ్వు ఒక పని చెయ్యి, రోజుకి 2 వీడియోలు పెట్టు. ఒకటి మార్నింగ్ పెట్టు, ఒకటి ఈవినింగ్ పెట్టు. ఓకేనా? చాలా థ్యాంక్స్ సార్. బాయ్ సారు. 3 days later. సారు. Oh no! ఓ సారు, దా దా. చెప్పుమా. సారు మీరు చెప్పినట్టే రోజుకు 2 వీడియోలు పెడుతున్నాను సార్. అయినా నన్ను ఎవరు వీడియో తీసుకోవట్లేదు, ఫోటోలు తీసుకోవట్లేదు సార్. ఫస్ట్ ఆ సెల్ఫీ కూడా ఆపమ్మా. ఊరికనే సెల్ఫీ 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 అంట. లేదు సారీ మా అమ్మ, సారీ మా, సారీ సారీ. ఏడబాకు మా, మళ్ళీ ఎవరొకరు ఏదో ఒకటి అనుకుంటారా? ఏడబాకు. సారీ 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 మా, సారీ. అయితే ఏంటి సార్ మీరు? నేను మీలాగా సర్కస్ అవ్వాలనుకుంటే ఏడుస్తున్నారు. సర్కస్
సర్కస్ ఏందమ్మా మళ్ళీ కొత్తగా? ఓహో, సక్సెసా? ఓకే ఓకే ఓకే, సక్సెసా? ఓకే ఓకే. అమ్మా, నువ్వు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, ఓకేనా? ఏదే ఫోన్ ఇవ్వు, ఏ వీడియోస్ పెట్టావు చూస్తాను. ఏంటమ్మా, చేతులు కడుక్కునే వీడియోలు రెండే ఉన్నాయి, అదేంది? మీరే కదా సార్ రోజుకు 2 వీడియోలు పెట్టమన్నారు. పొద్దున తినేటప్పుడు చేయి కట్టుకున్న ఒక వీడియో పెట్టా, సాయంకాలం తినేటప్పుడు ఒక చేయి కట్టుకున్న ఒక వీడియో పెట్టా. ఆ మధ్య కూడా అన్నం తినేది పెట్టపోయినావా? వేసేసాడు, బాగా వేసేసాడు. అది కూడా పెట్టుకుంటే నేను సర్కస్ అవుతాను సారు. నన్ను కూడా ఫోటోలు తీసుకుంటారా? సారు ఫోటో. ఏ ఊరు అన్నావమ్మా? మా ఊరా మెంటల్ పాలెం సారు. మెంటల్ పాన్. కరెక్ట్ గా ఉంది నా ఊరి పేరు నీక. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. అమ్మా, ఛానల్లో వీడియోస్ పెట్టగానే ఏమేమి ఫొటోస్ తీసుకోవాలి, ఓకేనా? ఎక్కువ మంది చూడాలి, వీడియోస్ నచ్చాలి జనాలకి. అయితే చూపించండి సారు. నేను కాదమ్మా చూపించాల్సిన వీడియోలా, యూట్యూబ్. యూట్యూబ్ మీ ఛానల్లో ఉన్న వీడియోస్ ఉన్నాయే, అవి జనాలకి పంపించాలి. అయితే పంపించమని చెప్పండి సారు యూట్యూబ్ ని. యాడ దొరికిన సంతరా ఇదే? లేకపోతే ఫోన్ నెంబర్ ఇన్ సారు, నేను అడుగుతాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అలా యూట్యూబ్ వాళ్ళకి ఫోన్ చేయడం కుదరదమ్మా. సారు ఇప్పుడు నేను ఏం చేయాలి సారు? మీరే నా ధైర్యం, బలం, నమ్మకం అని వచ్చాను సారు. కంగారు పడకమ్మా, నేను చూసుకుంటా. కంగారు పడబాకమ్మా, నేను చూసుకుంటా. ఫస్ట్ అయితే ఒక 1 year బాగా కష్టపడు, వీడియోస్ ని జనాలకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది. నీ వీడియోస్ నచ్చుతాయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఓకేనా? ఓకే సారు, బాయ్ సారు. సంవత్సరం తర్వాత వస్తా. బాయ్. 1 year later. ఓ సారు రా అమ్మా, రా లోపలికి రా. ఏమ్మా, ఎలా ఉన్నావు? ఛానల్ ఎలా ఉంది? సంవత్సరం పాటు బాగా కష్టపడి ఉంటావే. ఛానల్ గురించి పక్కన పెట్టండి సారు. మీరు నన్ను ఇంత మోసం చేస్తారు అసలు అనుకోలేదు సారా. నేనేం చేశానా? భయంకరంగా మోసం చేసినారు మీరు నన్న. యూట్యూబ్ లో డబ్బులు వస్తాయండి కదా సారు. అవును, వస్తాయి. మరి నాకెందుకు చెప్పలేదు సారు? అంటే ఆ ఛానల్లో వచ్చే లక్షలు నువ్వుకెళ్దాం అనుకున్నారు కదా. ఆగు, ఒక్క సెకండ్ ఆగు. యూట్యూబ్ లో డబ్బులు రావాలంటే మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి, ఓకేనా? మానిటైజేషన్ కంప్లీట్ అయితేనే డబ్బులు వస్తాయి. మాంటాజేషన్ ఆయన నాకు డబ్బులు ఇచ్చేసారా? మానిటైజేషన్ కాదమ్మా, అది మానిటైజేషన్. మానిటైజేషన్ ఎలిజిబుల్ అయితే అప్పుడు నీకు డబ్బులు వస్తాయి, ఓకేనా? ఎలా చెప్పాలి నీకు? వాళ్ళు నీకు టెస్ట్ పెడతారు, దాంట్లో పాస్ అయ్యావనుకో అప్పుడు వస్తాయి డబ్బులు. నేనేం చదువుకోలేదు సారు, నేను ఎలా పాస్ అవ్వాలి? దానికి చదువు అవసరం లే, టాలెంట్ ఉంటే చాలు, ఓకేనా? ఓహో, చదువు అవసరం లేదా? టాలెంట్ అయితే నా కాడ టన్నులు టన్నులుంటే. ఏదే ఆ ఫోన్ ఇవ్వు, మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు చూస్తాం. ఏందమ్మా ఇదే, 10-20 మంది చూస్తున్నారా? అది సార్ లక్కీ అంటే.
ఇలా అయితే మానిటైజేషన్ అవదమ్మా. 1 కోటి మంది చూడాలి 3 నెలలు. బాస్ అంతేనా సారు? 3 నెలల్లో వస్తా, 1 కోటి యూస్ చూపిస్తా సారు. బాయ్ సారు. ఈ పిల్ల మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చిన పరిస్థితి ఏంది ఆయన? డబ్బులు ఖచ్చితంగా నన్నే ఏపీమంటది. అమ్మో, ఒక్క సెకండ్ కూడా ఈ ఊర్లోనే ఉండకూడదు అసలు.